అక్షయ్ ఆరాధ్యని కసురుకొని అక్కడి నుండి పంపించేస్తూ ఉంటాడు. ఇంతలో అక్కడికి అవని వచ్చి, ఏంటండి తను ఎంతో ప్రేమగా అక్కడికి వచ్చి మీతో కథ విని అలా పడుకుందాము అనుకుంది. కానీ మీరేమో అలా కసురుకుంటున్నారు అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న అక్షయ్ అయితే, ఏంటి తను కథ వినడానికి వచ్చిందా? నాకు కథలు చెప్పడానికి వచ్చిందా? అని చెప్పేసైతే అడుగుతూ ఉంటాడు. ఆ మాటలు అర్థం కాక అక్కడ ఉన్న అవని అయితే అలా చూస్తూ ఉండిపోతుంది. ఇంతలో అక్కడ ఉన్న అక్షయ్ మాత్రం చాలా కోపంగా, అవును తనకి చిన్నపిల్ల, తనకి ఏం మాటలు చెప్పాలో, ఏం మాటలు చెప్పకూడదో నీకు ఆ మాత్రం తెలియదా? నువ్వు ఇలాగనేనా పెంచేది అని చెప్పేసైతే అడుగుతూ ఉంటాడు. ఆ మాటలు విని అక్కడ ఉన్న అవని అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది. ఏంటండి మీరు మాట్లాడుతుంది అని చెప్పేసైతే అడుగుతూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న అక్షయ్ మాత్రం, అవును మరి తనకి ఎలాంటి మాటలు చెప్తున్నావు? అసలు తనకి షష్టి పూర్తి అంటే ఏంటో కూడా సరిగ్గా తెలీదు. అలాంటి చిన్న పిల్లకి నువ్వు ఏ ఏ మాటలు నేర్పుతున్నావో నాకు అర్థం కావటం లేదు. పిల్లల్ని ఇలా పెంచడం మంచిది కాదు అని చెప్పేసైతే అంటూ ఉంటాడు. ఆ మాటలు విని అక్కడ ఉన్న అవని అయితే, అసలు ఏం జరిగిందో, అసలు ఆరాధ్య మిమ్మల్ని ఏమడిగిందో, ఆరాధ్య మీకేం చెప్పిందో చెప్పండి అని చెప్పేసైతే అడుగుతూ ఉంటుంది. ఆ మాటలు విని అక్కడ ఉన్న అక్షయ్ అయితే, అగో నాన్న అమ్మకి షష్టి పూర్తి జరుపుకుంటున్నారు కదా, నువ్వు అమ్మ కూడా దండలు మార్చుకొని మీ ఇద్దరు కూడా ఫంక్షన్ చేసుకోండి, చాలా బాగుంటుంది కదా అని నా దగ్గరకు వచ్చి సలహాలు ఇస్తుంది నాకు అని చెప్పేసైతే అంటూ ఉంటాడు. ఆ మాటలు విని అక్కడ ఉన్న అవని అయితే అక్షయ్ వైపు అలా చూస్తూ ఉండిపోతుంది. ఇంతలో అక్కడ ఉన్న అక్షయ్ మాత్రం, నువ్వు ఎన్ని చేసినా ఏం చేసినా నేను కరగటం లేదు అని చెప్పి చిన్న పిల్లకి ఈ మాటలు చెప్పి నాకు చెప్పమంటున్నావా? ఎలాగైనా సరే నీకు దగ్గర అయ్యే ప్రసక్తే లేదు అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న అవనీకైతే చాలా కోపం వచ్చేసి, ఇక ఆపుతారా ఏంటి ఈ మాటలు? నేను ఆరాధ్యకి ఈ మాటలు చెప్పడం ఏంటి? ఆరాధ్య మీ దగ్గరికి వచ్చి ఈ మాటలు అనడం ఏంటి? నేను అసలు తనకి అలాంటి మాటలు నేర్పలేదు, అలాంటి బుద్ధులు కూడా నేర్పను. నా మెంటాలిటీ ఎటువంటిదో మీకు తెలియదా? అయినా నేను ఎందుకు ఆరాధ్యకి ఈ విషయాలన్నీ చెప్పి మీకు చెప్పమంటాను? నాకు అంత అవసరం లేదు అని చెప్పేసైతే చాలా కోపంగా మాట్లాడుతూ ఉంటుంది.